Sometimes we make a mistake and the situation pays for it. But at times we make a compromise and the life pays for it. అరే ఇట్రా ఇట్రారా. సిగరెట్ తాగుతావా? మరి ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు? నాకు సిగరెట్ తాగేయాలంటే నచ్చరు. సర్లే కానీ నాతో కాసేపు మాట్లాడతావా? సిగరెట్ తాగనంటే. సరే తాగను. ముందు అది పడి పడేయాలా? కార్తిక్. కార్తిక్. ఏ క్లాస్? 7th క్లాస్. ఏ స్కూల్? భాష్యం. అన్నీ నేనే అడగాల, నువ్వేం అడగవా? టైం ఎంత? టైం ఎందుకు, ఏమైనా పని ఉందా? 6 కల్లా ఇంటికి వెళ్ళాలి. 5:30 అవుతుంది. ఏ 6 కల్లా ఇంటికి వెళ్ళకపోతే మా మమ్మీ తిడతారు. మీ మమ్మీ తిడతారా? కొడతారు కూడా. బాగా లేట్ అయితే ఇంటి బయటే ఉంచేస్తారు. ఒకసారి అయితే నా గర్ల్ ఫ్రెండ్ చూసింది, నా పరువు మొత్తం పోయింది. నిన్ను మీ మమ్మీ కొట్టరా? కొట్టారు కానీ అప్పుడప్పుడు తిడతారు. తిట్టడంలో ఏముంది, చెవులు మూసుకుంటే అయిపోతుంది. కొడితే ఆ నొప్పి మనకే కదా. అందుకే ఇప్పటికిప్పుడు పెద్దోడిని అయిపోవాలనిపిస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు, ఫుల్ ఫ్రీడమ్. ఇప్పుడు నీకు ఫ్రీడమ్ లేని కష్టాలు ఏమున్నారా? కష్టాలా? అన్ని కష్టాలు మా ఏజ్ గ్రూప్ వాళ్ళకే. మరి పొద్దున 6 o'clockకే లేవాలి, లేకపోతే చెంప మీద ఒకటి పడుతుంది. అరే 5 minutes అన్నా వినరు. తర్వాత స్కూల్కి వెళ్ళే వరకు తిడుతూనే ఉంటారు. సర్లే స్కూల్కి వెళ్ళాం, ఫ్రెండ్స్ ఉన్నారు అనుకున్న లోపలే టీచర్స్ కూడా ఉన్నారని గుర్తుకొస్తుంది. ఓరల్ టెస్ట్ అంటారు, స్లిప్ టెస్ట్ అంటారు, హోంవర్క్ అంటారు. చేయకపోయినా, అడిగినవి చెప్పకపోయినా మళ్ళీ మాకే దెబ్బలు. ఇంకోటి, ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు అంటారు. మాట్లాడితే మా పని అయిపోయినట్టే. ఈ మధ్య ఇంకో కొత్త రూల్ పెట్టారు, గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్ కూర్చోవాలంట. ఇలా ఉంటుంది కాబట్టి స్కూల్కి కూడా వెళ్ళాలనిపించదు. అందుకే అప్పుడప్పుడు తలనొప్పనో, కడుపు నొప్పనో, జ్వరం అనో ఇంట్లోనే ఉందాం అనుకుంటారు. కానీ యాక్టింగ్ ఎవరు నమ్మరు. మరి అలా అబద్ధం చెప్పడం తప్పు కదరా? ఏంటి తప్పు? వాళ్ళు మాత్రం ఫస్ట్ వస్తే ఇది కొనిస్తా, అది కొనిస్తా అని అబద్ధం చెప్పొచ్చు, కానీ మేము చెప్పొద్దా? అంటే నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు నీకేం కొనిలేదా? అంటే ఇప్పటివరకు రాలేదనుకో. అంటే ఫస్ట్ వస్తేనే కొనియాలా? ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా లేదో కొనిస్తారని చదవాలా? అలా అయితే నాకు ఇష్టం లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది పని చేస్తాను. నువ్వు చెప్పేది కరెక్టే. అండ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాక మమ్మీ దేనికి తిడతారో కొడతారో అర్థం కాదు. కాసేపు టీవీ చూసుకుందాం అనుకుంటే చాలు లేట్ అయింది పడుకోమంటారు. తర్వాత ఇంకో కొత్త రోజు స్టార్ట్ అవుతుంది, చెంప దెబ్బతో. ఏదో ఇలా సండేస్ వచ్చినప్పుడు తెలియని ఆనందం. 6 o'clock అంటే లోపలే మేలుకు వచ్చేస్తుంది, కానీ ఆ రోజు అలా అలా అయిపోతుంది. మళ్ళీ రేపు స్కూల్ రా బాబోయ్ అని గుర్తుకొస్తుంది. ఏం జీవితం. నిజంగానేరా, నీకు చాలా కష్టాలున్నాయి. అందుకే త్వరగా పెద్దోడిని అయిపోవాలనిపిస్తుంది. అప్పుడు ఈ కష్టాలకి ఫుల్ స్టాప్ చెప్పొచ్చు. మరి నా అంతేగా ఏం చేస్తావురా?
నాకు నచ్చిన జాబ్ చేస్తా, ఫుల్ సంపాదిస్తా, ఏం కావాలంటే అది కొనుక్కుంటా, ఫుల్ ఎంజాయ్ చేస్తా. నీకు నచ్చిన జాబ్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐ వాంట్ బికమ్ ఏ గేమర్, అది నా అంబిషన్. గ్రేట్. మరి నీ అంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకుంటావా? తప్పకుండా. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. అది చేస్తే నీ లైఫ్ బాగుండదు అంటారు, అప్పుడేమంటావు? మనకి నచ్చిన జాబ్ చేస్తే కదా మనకి హ్యాపీ. ఎంత సంపాదించినా ఏమొస్తుంది? కోర్స్ ఏదైనా కొనొచ్చు, కానీ హ్యాపీనెస్ని కొనలేం కదా. నువ్వు ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్నావు? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, నీకు నచ్చే కదా ఈ జాబ్ చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు హ్యాపీగా లేవా? నిజం చెప్పాలంటే నాకు ఈ జాబ్ ఇష్టం లేదురా. ఇష్టం లేదా? ఏవో కొన్ని పరిస్థితుల వల్ల ఈ జాబ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకెందుకు, మనీ కోసమే అయి ఉంటుంది. నువ్వు చెప్పినట్టే నేను ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా హ్యాపీగా లేనురా. నువ్వు ఈ విషయం ఇప్పుడు కాదు, నీ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఆలోచించాల్సింది. ఎనీవేస్ బాయ్. ఇంకా 6 అవ్వలే కదరా. నీకు విషయం చెప్పనా? నీ లైఫ్లో సక్సెస్ ఉంది, కానీ నీది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. బట్ ఐఎమ్ సారీ రా, నీ లైఫ్ నేనే చెడగొట్టాను. ఇంతకీ నీ పేరేంటి? కార్తిక్. నాకు సిగరెట్ తాగాలంటే నచ్చదు. I wanna become a gamer. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంతకీ నీ